తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం లేదు. అదే సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేక్లను కలిసినటువంటి విజయ్ కు మెజార్టీ కావాలి అన్న సంకేతాలు ఇచ్చారు. అయితే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అనంతరం అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్తామన్న విజయ్ గవర్నర్ కు విన్నవించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సభ్యులతో జాబితా సిద్ధం చేసుకోవాలని, తర్వాతే అనుమతిస్తామని విజయ్ కు గవర్నర్ సూచించినట్టుగా తెలుస్తుంది. తాను టీవీకేను మినహా మరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని గవర్నర్ హామీ ఇచ్చినట్టుగా టీవీకే వర్గాలు చెప్పాయి. అయితే లోక్ భవన్ దీనిపై కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సంఖ్యను టీవీకే అధినేత విజయ్ చూపలేకపోయారని తెలిపింది. ఇక తద్వారా సీఎంగా విజయ్తో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ సిద్ధంగా లేరన్న సంకేతాలు వచ్చాయి. విజయ్ అపాయింట్మెంట్ కోరినందునే గవర్నర్ తన కేరళ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు. ఆర్లేకర్ కేరళకు పూర్తిస్థాయి గవర్నర్ కాగా తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ స్పందన తర్వాత విజయ్ న్యాయ నిపుణుడితో 3 గంటల పాటు చర్చించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించాలంటూ అంతర్గత భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లుగా టీవీకే నేతలు తెలిపారు. బీజేపీతో కలవాలనే దిశగా ఒత్తిళ్లు వస్తున్నాయని, అది విజయ్కు నచ్చడం లేదని చెప్పారు. ఇక షోలింకనల్లూరులో గెలిచినటువంటి టీవీకే అభ్యర్థి ఇమ్రాన్ గవర్నర్ కు లేఖ రాస్తూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరవచ్చని విజయ్ కు పలువురు నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా సీఎంగా విజయ్తో ప్రమాణం చేయించాలని మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు ఎం వేల్ మురుగన్ గవర్నర్ కు లేఖ రాశారు. ఇక లోక్ భవన్ నుంచి తిరిగొచ్చాక మద్దతు కోసం పలు పార్టీలతో విజయ్ టీవీకే ముఖ్యులు చర్చించారు. వీసీకే అలాగే సిపిఐ సిపిఎంలతో సంప్రదింపులు జరిపారు. గురువారం ఈ 3 పార్టీలు తమ కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్తోనూ భేటీ అయ్యాయి. తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. టీవీకేకు మద్దతుపై నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తమ అభిప్రాయాన్ని చెబుతామని వెల్లడించారు. తర్వాత ఆయన టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ కలిశారు. ఇక వీసీకే అధినేత తిరుమావలన్ స్పందిస్తూ విజయ్ పంపిన లేఖపై ఉన్నత స్థాయి కమిటీలో చర్చిస్తున్నాం, కూటమి లాభ నష్టాలపై ఆలోచిస్తున్నాం, త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించారని వీసీకే సిపిఐ రెండూ డిమాండ్ చేశాయి. డిఎంకే అంగీకరిస్తే తమ ఏకైక సభ్యుడు టీవీకేకు మద్దతుగా నిలుస్తారని ఆ కూటమిలోని ఐయుఎంఎల్ ప్రకటించింది. దీంతో టీవీకే ప్రస్తుత బలం 113గా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్ కు తగినంత మెజారిటీ లభించలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం లేదు. ఈ నేపథ్యంలో వీసీకే సిపిఐ సిపిఎం మద్దతును టీవీకే కోరింది. విజయ్ స్థాపించినటువంటి టీవీకే ఎన్నికల్లో 108 సీట్లు మాత్రమే సాధించింది. తన 5 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో 112 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ను విజయ్ కలిశారు. తమిళనాడు గవర్నర్ను విజయ్ 2 సార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 118 మెజార్టీ మార్కు చూపించాలని గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్కు ఇంకా కనీసం 6 శాసనసభ సభ్యులు మద్దతు అవసరం. దీంతో వీసీకే సిపిఐ సిపిఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నిస్తుంది. ఇక మరోవైపు డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మిత్రపక్షాలైన వీసీకే సిపిఐ సిపిఎం నేతలతో సమావేశమయ్యారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలు ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.